పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా పట్టణ నడిబొడ్డున హౌసింగ్ బోర్డు కాలనీ వరద కాలువ పరిస్థితి మాత్రం మారడం లేదు. వర్షాలు పడ్డాయి అంటే చాలు ఆ కాలనీ వాసులంతా భయం గుప్పిట్లో బతుకుతున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని వరద కాలువపై సిటీ కేబుల్ ఫోకస్. జమ్మికుంట పట్టణ నడిబొడ్డులోని హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు 300కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కాలనీ లోతట్టు ప్రాంతంలో ఉండటం వల్ల వర్షపు నీరు ఎక్కువగా రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ చివరన 10 నుంచి 12 ఫీట్ల వెడల్పుతో తవ్విన వరద కాల్వ కాస్త ముందుకు రాను 3 ఫీట్లకు పడిపోయింది. దీనికి తోడు గతంలో 3-4 చోట్ల ఉన్న మురికి కాల్వలను మూసివేయడంతో పాటు ఎగువన ఉన్న ప్రాంతం నుంచి కొత్తపల్లి నుంచి వర్షపు నీరు అంతా దిగువ ప్రాంతంలో ఉన్న హౌసింగ్ బోర్డు మోరులోకి రావడంతో రాను చిన్నగా కాల్వ ఉండడంతో వర్షపు నీరు అంతా బయటకొచ్చి ఇండ్లు మునిగే పరిస్థితులు ఎదురవుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ కాలనీలోని ప్రజలంతా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉంటారు. గత 7-8 సంవత్సరాల నుంచి వరదలు ఎక్కువగా రావడంతో ఇంటిలో ఉన్న వస్తువులు, బియ్యము పూర్తిగా తడిచిపోవడంతో పాటు వేలాది రూపాయలు నష్టపోతున్నారు. గతంలో ఉన్న పాలకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వరద కాలువ వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలకు వెళ్లి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయడంతో పాటు వరద కాలువ కోసం తక్షణమే చర్యలు చేపడతామని హామీలు ఇచ్చారే తప్ప ఇప్పటి వరకు కాలువ పనులు మాత్రం పూర్తి చేయలేకపోయారు. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో వరద కాలువ తన బాధ్యతగా తీసుకుని పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన ప్రస్తుతం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సాహిత్యం ఈ కాలువను పట్టించుకోకుండా ముఖం చాటేయడంతో స్థానికంగా ఉన్న ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఉన్న అధికారులు చర్యలు చేపట్టేవారని, ప్రస్తుతం నిధులు ఉన్నప్పటికీ వరద కాలువ కట్టడంలో అధికారులు ఎందుకు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. ఈ మోరీ అనేది మేము గృహప్రవేశం అయినాక 2-3 ఏళ్ళు కట్టించాం. అంటే దాదాపుగా 97 ప్రాంతంలో కట్టించాం. అంటే అప్పటి నుంచి 28 ఏళ్ళ నుంచి దీన్ని చూసిన లేడు, దిక్కుద్దేశం లేదు. 24 గంటలు దీన్ని స్నానం చేసి మోరీలో. కాబట్టి ఈ మోరీ కొరకు మేము ఇదివరకు ఆఫీసులో పోయినా 2-3 సార్లు ఉత్తర్వులు ఇచ్చాం. పాపం అదివరకు కౌన్సిలర్ 2 సార్లు కొలిపించిండు, చేసిండు, ఇదేదో అవుతుంది ఇక కట్టిస్తారు, ఇక చేస్తారు అనుకున్నాం. కానీ అంటే మేము గొల్లకూరం అంబాడే పిల్లలు అనుకుంటాం. కాబట్టి ఇప్పటికైనా అంటే మేము వయసు మీరింది, ఆఫీస్ దాకా 4 సార్లు రాలేము. మా పిల్లలతో 2-3 సార్లు అప్లికేషన్స్ పంపించినా కానీ దీన్ని చూసిన లేదు. ఏంటంటే పిల్లలకు నేర్పినట్టుగా ఏమో అదివరకు 2-3 సార్లు వచ్చిండు, పిల్లలు కొలతలు చూపెడతాం, ఇక చూడు అంటాం, ఇక కొడతాము, ఇక కడతాము అనుకున్నా. కానీ కట్టులు మధ్య పెట్టడం, కాలం వెళ్ళదీయడం, టైంకు సమయానికి ఏంటంటే ఓట్ల కొరకు వచ్చినప్పుడు దీన్ని కట్టించడం, పీకుతో చేస్తూ ఉంటాం. అది తప్పితే దీన్ని చూసిన లేదు. మరి ఇది టెంపుల్కు మంచి రోడ్డు, హౌసింగ్ బోర్డులో చెప్పుకోదగ్గ నంబర్ 1 రోడ్డు ఇదే. కానీ ఈ రోడ్డుకే దిక్కుద్దేశం లేదు కాలువ. కాబట్టి 24 ఇక స్నానం చేస్తుందండి, 24 గంటలు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న వరద నీరు వరద కాలువ లేఅవుట్లో ఉన్న ప్రకారంగా లేకుండా కొన్ని అక్రమ నిర్మాణాలు సైతం వెలిసాయని, వాటిని అన్నింటినీ తీసివేసి మొదటి నుంచి చివరి వరకు ఒకే రకంగా వరద కాలువను కనుక నిర్మించినట్లయితే ఈ ప్రాంతంలోని ప్రజలు వర్షాలు పడ్డప్పటికీ భయపడవలసిన పరిస్థితులు ఉండవని వెంటనే అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికంగా ఉన్న కాలనీ వాసులు కోరుతున్నారు. ఏమంటే ఈ మురికి కాలువ కట్టిరో 8 సంవత్సరాలు అవుతుంది. మురికి కాలువ కట్టి ఈ కట్టిన సందే ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి. ఇది కాలువ కట్టిండ్రు అని ఎక్కడెక్కడ నీళ్ళు దీనికే కలిపిండ్రు, ఎక్కడెక్కడ నీళ్ళు దీనికి కలిపిండ్రు. ఇక్కడ వెడల్పు ఉన్నది, పోతా అంటే సన్నగా ఉన్నది. ఇక్కడ ఎంత ఉన్నదో అక్కడ అంతే చేస్తే మాకు అంతే చాలు సార్. ఏనంగా పోయేటి అనంగా ఎన్నెన్ని దిక్కుల నక్షలు చూసి ఎన్ని మోరీలు ఉన్నాయో అవన్నీ తీయాలి. అవన్నీ తీసి ఇళ్ళకు నీళ్లు రాకుండా చేయాలి. ప్రతి మనిషి పద్ధతి ప్రకారంగా చేస్తే మాకు సంతోషమే. వాళ్ళు ఎలక్షన్ల ముందు వస్తారు, మేము జాగ్రత్తగా ఉంటాము, మేము
ప్లాట్ కొని మోరి కడతాం మీ ఇళ్ళకి ఎవరికి నీళ్లు రానియమని చెప్తారు. అదే తర్వాత మళ్ళీ వాళ్ళు మా ముఖం చూస్తే పాపం మేము పోయి అక్కడ ఫిర్యాదు అయితే అక్కడ అయ్యేదేం లేదు పోయేదేం లేదు. మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు మున్సిపాలిటీ అయినా సంది ఏమాత్రం ఇంకా రోడ్ల మీద నీట్గా చేస్తారే కానీ మోరీలల్లా ఏమి చేస్తలేరు. ఎవరు చేసినా కూడా మోరీలు నీట్గా చేస్తారు కావచ్చు కానీ ఇక్కడ ఎంత వెడల్పు ఉన్నదో అక్కడ పోతా అంటే కూడా అంత వెడల్పు చేసి చెర్లకు కలిపితే మాకైతే అదే సంతోషం సార్. మేము ఇంతకంటే ఎక్కువ చెప్పలేము. ఇక వరద కాల్వ విషయంలో తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని కాలనీవాసులు పేర్కొన్నారు. ప్రమాదం బారిన ఉన్న వరద కాల్వ నిర్మాణాన్ని ఎప్పటికైనా అధికారులు చేపట్టి ఆ కాలనీ ప్రజల చిరకాల వాంఛ తీర్చాలని కోరుతున్నారు. పన్నెండు ఫీట్ల కాలువ అక్కడ ఉన్నది 3 ఫీట్ల కాలువ బయటికి వెళ్ళేది. ఆ కాలువలు ఈ నీళ్ళు పట్టక మా హౌసింగ్ బోర్డు మునుగుతాను తప్ప ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. దీని ముఖ్యంగా ఈ కాలువ బాగా పెద్దగా వస్తుంది. ఇక్కడ 10 ఫీట్ల నీళ్ళు వస్తాయి, అక్కడ 3 ఫీట్లలో పోవు కాబట్టి ఇంతకుముందు ఉన్న కాలువలన్నీ మూసిపారేసారు కాబట్టి వాటిని తక్షణం మంచిగా చేయాల్సింది అదొకటి ఉన్నది. తర్వాత ఇట్లా బజార్ నుంచి మొత్తం గాంధీకాల నుంచి వచ్చే నీళ్ళన్నీ హౌసింగ్ బోర్డు మోరికి అడ్డం వస్తున్నాయి. అది దాసింటికాడ అదొకటి సపరేట్గా దాసింటికాడ ఇంతకుముందు మోరీలు చాలా 5-6 మోరీలు ఉండేది. ఎక్కడెక్కడంటే మన నీలకంఠ షాప్ కాడ ఒక మోరు ఉండే, మన బచ్చేసారు దుకాణం శంకరయ్య దుకాణం కాడ ఒకటి ఉండే, ఆ తర్వాత దాసింటి కాడ ఒకటి ఉండే, తర్వాత ఇక్కడ సుబ్బు ఇక్కడ విడిచి దిగే కాడ ఒక పెద్ద మోరి ఉండే, ఆ మోరి కూడా మూసేసిర్రు. కాబట్టి ఇవన్నీ చేయబట్టి మాకు నీళ్ళన్నీ మొత్తం హౌసింగ్ బోర్డు మీద పడుతున్నాయి. మేము 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 6-7 ఏళ్ళ నుంచే మాకు ఈ సమస్య. అంతకుముందు ఎన్నడూ మాకు నీళ్ళు రాలేదు, ఏ ప్రాబ్లం లేదు. మరి 67 ఇయర్ నుంచే మా ప్రాబ్లం మొదలైంది. వచ్చినప్పుడు మేము రాత్రి ఒక్కొక్క రోజు ఎవరి ఇంటి మీద వాళ్ళు ఉంటారు, ఇల్లు లేని వాళ్ళని తీసుకుపోయి పక్కింట్లకు ఇక నా పక్కన ఉన్న సుధాకర్ సార్ అని ఈయన ఇంట్లో ఉండి ఇంత నీళ్ళు ఉంటే పక్క వాళ్ళు వచ్చి తీసుకుపోయి వాళ్ళ ఇంటికి ఉంచుకపోయినా కానీ ఈయన పోలే. ఎందుకంటే ఆయనకు ఆ అభిమానం, నేను నా ఇంట్లోకి వెళ్ళి ఎట్లా పోతాను, ఆయనను తీసుకుపోయి బయట వేయాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మాకు భాస్కర్ దుకాణం కాంచెలు వచ్చే నీళ్ళు, మురుగన్ ఇండస్ట్రీ కాంచెలు వచ్చే నీళ్ళన్నీ మొత్తం ఇక్కడ మాకు ఒకటే చిన్న మోరిలో పట్టక ఆ నీళ్ళు ఈ నీళ్ళు అనుకొని మా నీళ్ళు పోని పరిస్థితి వచ్చింది. కావున ఇది తక్షణం మన బ్రిడ్జి ఉన్నాయి కదా, బ్రిడ్జి ముందు నుంచి డైవర్ట్ చేసి అటు వెళ్ళకూడదు, అదొక ప్రాబ్లం తప్పుతుంది. తర్వాత ఇది దాసింటి కాంచెలు ఇవి కూడా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ తెలిసి శ్రీరాములపల్లి నుంచి కొత్తపల్లి నుంచి వచ్చే నీళ్ళ గురించి కొంచెం ఆలోచన చేసి ఇది వరద కాలువ కడతారా లేకపోతే నీళ్ళు రాకుండా అడ్డం వేస్తారా ఏమైనా చేసి మాకు తక్షణం మంచి న్యాయం జరగాలి. ఎందుకంటే లేకపోతే మేము బతికే పరిస్థితి లేదు. ఇంతకుముందు కూడా చాలాసార్లు మీకు విన్నపాలు చేయడం జరిగింది. ప్రతి నాయకుడు వచ్చిండు, ప్రతి మంత్రి వచ్చిండు, ప్రతి ఎమ్మెల్యే వచ్చిండు. వచ్చిన 5 నిమిషాలే మాకు కంటి తుడుపు చర్యగా చేస్తామండి చూస్తామని అంటారు కానీ ఇంతవరకు ఎవరు చేయలేదు. మాకు దేనికైనా మీకు సహకరించడానికి సిద్ధం ఉన్నాము. మాకేమిది కక్ష కాదు మీ మీద, మాకేం కోపం లేదు మున్సిపాలిటీ మీద. మాకు కావాల్సింది మేము బ్రతకాలి. ఫస్ట్ మనిషి బ్రతికినాకనే ఇంకో దాని గురించి ఆలోచిస్తాడు. కాబట్టి మాకు బ్రతకడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము బ్రతకడానికి మాకు నీళ్ళు రాకుండా చూడాలి. మాకు నీళ్ళు రాకుండా తక్షణం ఈ పని చేసి పెట్టింది అనుకోండి మేము చాలా సంతోషపడతాం. మా దగ్గర ఏదైనా మీకు మా ద్వారా మీకు ఏదైనా నష్టం ప్రాబ్లం ఉంటే చెప్పండి, అది చేయడానికి మేము సిద్ధం. హౌసింగ్ బోర్డు కాలనీలో జూన్ మాసం మరియు అక్టోబర్ నవంబర్ మాసం 2 సార్లు మునుగుతుంది. ప్రతి ఒక్క దాదాపు 175 నుండి 200 ఇళ్ళ వరకు ఉన్నాయి. నేలమట్టం అవుతుంది, మొత్తం మునిగిపోయి ఒక్కొక్కరికి 1,00,000 నుండి 2,50,000 పప్పులు, ఉప్పులు, ధాన్యం, ఫ్రిడ్జ్లు ఖరాబ్ అయ్యి చాలా వరకు అవస్థల పాలవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ 10 సంవత్సరాల నుండి ఈ విధంగా అవస్థలు పడడానికి కారణం టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు సరి అయిన అవగాహన లేదు. మరియు బ్రిడ్జి ఈ యొక్క మురికాలువ కట్టవలసిన చోట కట్టకుండా మాస్టర్ ప్లాన్ నిబంధనలకు వ్యతిరేకంగా 3 ముక్కలాడగా 3 కాంట్రాక్టులు కట్టారు. తత్ఫలితంగా ఆ 10 ఫీట్లకి వెళ్ళి వచ్చే నీరు ఆ పోయే దగ్గర 3 ఫీట్లు ఉండడం వల్ల నీటి ముంపుకు గురవుతుంది. కావున తాత్కాలికంగా ఇంకొక కాలువ నిర్మాణం చేస్తే ఎటు నీళ్ళు డైవర్ట్ పోతే ఈ హౌసింగ్ బోర్డు మునగకుండా ఉంటుంది, ప్రజలు చాలా అవస్థల పాల్గొకుండా ఉంటుందని